వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ని 7 to 8 ఇయర్స్ గర్ల్కి అయితే స్టిచ్ చేసిన అనమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ కూడా. సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తా చూడండి. ఒక శారీని అయితే తీసుకున్నా, కానీ నేను దీంట్లో 2.5 మీటర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకున్నా. అలాగే బ్లౌజ్ పీస్ని టాప్గా యూజ్ చేసిన దానికోసం ఒక 30 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా, 2 ఫోల్డ్స్ అయితే. నెక్స్ట్ మనం 2 ఫోల్డ్ మీద చేసుకున్నాం కాబట్టి నేను నడుము సైజ్ అయితే 24, దాంట్లో 4వ భాగం అయితే ఇక్కడైతే వేసుకోవాలంటే 6 ఇంచెస్. నెక్స్ట్ మనకు హైట్ వచ్చేసి 29 ఇంచెస్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నా. నడుము అయితే 24 కాబట్టి దాంట్లో 4వ భాగం 6, దాన్ని నేను అక్కడ నడుము భాగం అయితే వేసుకొని, నెక్స్ట్ ఇక్కడ పొడవు అయితే 29 అయితే ఇంచెస్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం 29 వచ్చేంత వరకు అయితే రౌండ్గా అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటాను. మొత్తం లెంత్ 29 తీసుకున్న, దీంట్లో నేను ఒక 1.5 ఇంచు ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇంతనే తీసుకున్నా. లైనింగ్ని మనం కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లాగా ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నడుము భాగం అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాం. చాలా ఈజీగా మనం ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కట్టింగ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది. ఫస్ట్ టైం కుట్టేవారికి కూడా ఈజీగా అర్థమవుతుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా వేసుకొని సేమ్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్నే దీనిపైన పెట్టుకొని ఇట్లయితే కట్ చేసుకుంటున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే హైట్లో అయితే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం దీన్ని పీకో అయితే చేస్తున్నాం అనమాట. మనం లైనింగ్ క్లాత్ని 1.5 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం, మనకి అది లైనింగ్ క్లాత్ అనేది తగ్గుతుందనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ 29 ఇంచెస్ ఉంటుంది, దాన్ని మనం పీకో అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పార్ట్ అయితే 11 ఇంచెస్ అయితే తీసుకున్న హైటు. నెక్స్ట్ ఇక్కడ 11 ఇంచెస్ హైట్ తీసుకొని 5 ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకొని, నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ అయితే 7 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నడుము అయితే ఇక్కడ 6 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నా. ఇది 7 to 8 ఇయర్స్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట. కొంచెం పెద్ద పిల్లలకైతే మీరు ఒక 1 ఇంచు యాడ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలకైతే 1 ఇంచు తక్కువ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఇట్లా నార్మల్గా కుట్టాలనుకుంటే ఈ నెక్ అయితే ఈ విధంగా ఒక 2 ఇంచెస్ నెక్ విడ్త్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలకి ఇట్లా స్టిచ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న రఫుల్ షోల్డర్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే హైట్ అయితే ఇక్కడ 3 ఇంచెస్ అండ్ విడ్త్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నా. అలాగే షోల్డర్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్ హైట్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాని కింద ఒక 1/2 ఇంచెస్ మనం డౌన్ చేసుకుంటే ఇలా షేప్ అయితే వస్తుందన్నమాట. ఇట్లా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటే. అండ్ నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. ఇది హ్యాండ్స్కి వచ్చిందనమాట ఈ డిజైన్ అయితే, కానీ నేను ఇక్కడ బాడీ పార్ట్కి అయితే యూజ్ చేస్తున్నా. మంచిగా డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే మనకి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్స్ రఫుల్ అనుకున్నాం కదా, దానికోసం అయితే నేను ఇక్కడ 8 ఇంచెస్ వెడల్పు అండ్ 8 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నా. పొడవు అండ్ వెడల్పు సేమ్ తీసుకోవాలన్నమాట, 8 ఇంచెస్. దానికోసం అయితే ఈ విధంగా 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా మనకి 2 హ్యాండ్స్. అండ్ ఈ బ్లౌజ్ది ఇంకా మంచిగా అర్థం కావాలనుకుంటే నేను లాస్ట్ వీడియోలో
ఈ షోల్డర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది. దాంట్లో ఇంకా మంచిగా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఇంకా చూడండి. అండ్ రీసెంట్‌గానే ఆ వీడియో అయితే అప్లోడ్ ఉంది. కావాలనుకుంటే చూడండి. ఏం లేదు, ఇక్కడ సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అటు సైడు, ఇటు సైడు కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని పువ్వులైతే బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వీటిని మధ్యలోకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మధ్యలోకి మార్క్ చేసుకొని మనం 1.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ అయితే పెట్టుకున్నాం కదా, దానికి సరిపోయేంత విధంగా ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. అండ్ స్టైలిష్గా కూడా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. మనం పిల్లల ఏజ్ని బట్టి 1 ఇంచెస్ అన్నా 1.5 ఇంచెస్ అన్నా షోల్డర్ విడ్త్ అయితే తీసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వైపుకు మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటే అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఒరిజినల్ పైన స్టిచ్ చేసుకొని దీనిపైన లైనింగ్ అయితే వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ని అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపున ఒక 1.5 ఇంచ్ అంతా ఈ విధంగా లైనింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా అటాచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటూ నీట్గా మనం ఈ టాప్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ని దీనిపైన వేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. చెప్పిన దానికంటే ఇలా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, అలా అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇందాక. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ను కూడా ఇప్పుడు దీనిపైన వేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకొని దీన్ని ఉల్టా అయితే తిప్పాలన్నమాట. అంతే, ఈజీ. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి ఏమన్నా ఇరిటేషన్ రాకుండా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే. చూడండి నీట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్స్ కూడా ఈ విధంగా మనం మెజర్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ
ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి. అండ్ చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లౌజ్ ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే సేమ్ దీంట్లాంటిదే ఆల్రెడీ అప్లోడ్ ఉంది మన ఛానల్లో, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.